మూవీ అయితే చాలా సరదాగా అనిపించింది అన్న. నాకైతే ఎక్కడ బోర్ కొట్టడం పక్క నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఎలివేషన్ గట్టి లేకుండా సింపుల్ గా మనం అంటే వెంకటేష్ గారిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక వింటేజ్ వంటింట్లో ప్రియురాలు కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, ఒక వింటేజ్ వెంకటేష్ గారిని అయితే తీసుకొచ్చారు. ఎక్కడ బోర్ కొట్టకుండా నిజంగా నన్ను అవుతుంది చాలా సరదాగా ఉందన్న. చాలా బాగుంది నిజంగా. ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కావచ్చు, ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఆ కెమిస్ట్రీ అండ్ సరదానెస్ కావచ్చు చాలా బాగుంది. అలాగే ముఖ్యంగా కొన్ని ఎమోషన్ దించుకుంటే అవి కూడా బాగా కనెక్ట్ చేస్తే అంటే వెంకటేష్ గారు పైన చేసిన మీదే కాబట్టి ఒక వింటేజ్ వెంకటేష్ గారు మొత్తం టోటల్ మార్చేశారు. ఆయన ఏజ్ ఎంతైనా కానివ్వండి మాకైనా చిన్నలాగా నటించారు. నిజంగా చెప్తున్నాను, అనిల్ రావుపూర్ గారు డైరెక్షన్ వన్ ఆఫ్ ద అక్కడ రాజమౌళి, ఇక్కడ అనిల్ రావుపూర్ అన్న హైలో బాల రేంజ్ సినిమా ఉంది. అంటే బాలని దీన్ని కలపొద్దు. బాల ఏది ఏంటంటే బిర్యానీ లాంటిది, ఈ సినిమా ఏంటంటే వెజ్ మీల్స్ లాంటిది. సో రెండు మంచిగా మనకి. సో సంక్రాంతికి రెండు కూడా బ్లాక్ బస్టర్ మూవీస్. గేమ్ చేంజర్ అయితే నాకు వద్దు తీసిన పక్క తీసిన శంకర్ గారికి అని చెప్పి డైరెక్షన్ మానేలేదు. 3 సినిమాలు చెప్తున్నా. గేమ్ చేంజర్ కి కరంకాలు పోవాలి, డాకు మహారాజ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి, సంక్రాంతికి వస్తున్నాం అయితే ఫ్యామిలీతో అందంగా చూడడానికి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కొక్క వేరేసిన ఒక సినిమా అనమాట. కానీ డబ్బులు వర్త్ అవ్వాలంటే అటు డాకు మహారాజ్కి వెళ్ళండి, ఇటు సంక్రాంతికి వస్తున్నాను. గేమ్ చేంజర్ వద్దాయి. అవును లేదన్న, ట్రోల్ ఎవడైతే చేసాడో లాగి పెడితే ఇంకాడు బాలయ్య 4వ హిట్ బాలయ్య డాకు మహారాజ్ తో. అలాగే వెంకటేష్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు, చాలా బాగుందంటే. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ సినిమాలు ఎప్పుడైనా చేస్తేనే కంబ్యాక్ అనేది మళ్ళీ నిరూపిస్తారు ఆడియన్స్. నిజంగా ఒక రకమైన కలెక్షన్స్ వస్తాయి ఈ 2 సినిమాలకు కూడా. టోటల్ గా అయితే సంక్రాంతికి అయితే అటు సీనియర్స్ 2 చింపబడేయారు, యంగ్ పక్కన వచ్చారు. ఎందుకంటే సినిమా బాలని మనం ఏం చేయలేము. సో నా వరకు చూసుకుంటే సంక్రాంతి వర్త్, డాకు మహారాజ్ వర్త్.